హరి అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిகளே శరణం. యస్తుతిం యతిపతి ప్రసాదినీం యాజహార యతిరాజవింశతిం తం ప్రపన్న జనకూటచంబుదం నౌమి సౌమ్యవరయోగి పుంగవం. శ్రీమాధవాంఘ్రిజలజద్వయ నిత్యసేవా ప్రేమా విలాసయ పరాంకుశపదభక్తం కామాదిదోషకరమాత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. అస్మద్గురుభ్యో నమః. పరమ పూజ్య భాగవతోత్తములారా, మన యతిరాజవింశతి స్తోత్ర పాఠంలో ఈరోజు 8వ పాశరాన్ని 8వ శ్లోకాన్ని మనం సేవించబోతున్నాం. ముందుగా ఆ శ్లోకం ఇది: దుఃఖావహోహం దుఃఖావహోహం అనిశం తవ దుష్టచేష్టః. దుఃఖావహోహమనిశం తవ దుష్టచేష్టః శబ్దాదిభోగనిరతః శరణాగతాక్షః త్వత్పాదభక్త ఇవ శిష్టజనౌఘమధ్యే మిథ్యాచరామి యతిరాజ తతోస్మి మూర్ఖః. దుఃఖావహోహం అనిశం తవ దుష్టచేష్టః. దుఃఖావహోహం అనిశం తవ దుష్టచేష్టః శబ్దాదిభోగనిరతః శబ్దాదిభోగనిరతః శరణాగతాక్షః. శబ్దాదిభోగనిరతః శరణాగతాక్షః త్వత్పాదభక్త ఇవ శిష్ట జనౌఘమధ్యే. త్వత్పాదభక్త ఇవ శిష్ట జనౌఘ మధ్యే మిథ్యాచరామి యతిరాజా తతోస్మి మూర్ఖః. మిథ్యాచరామి యతిరాజ తతోస్మి మూర్ఖః. దుఃఖావహోహం అనిశం తవ దుష్టచేష్టః శబ్దాదిభోగనిరతః శరణాగతాక్షః త్వత్పాదభక్త ఇవ శిష్టజనౌఘమధ్యే మిథ్యాచరామి యతిరాజా తతోస్మి మూర్ఖః. ఓ యతిరాజా, నేను మీకు శరణాగతి చేశాను. భగవంతునికి లేక ఆచార్యునికి శరణాగతి ఎలా చేయాలో నాకు తెలుసు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు 6 రకాల ఉంటాయి. ఆనుకూల్యస్య సంకల్పః, ఆనుకూల్యస్య సంకల్పః, ప్రాతికూల్యస్య వర్జనం. అంటే శరణాగతి ఎవరి విషయంలో చేయదలుచుకున్నామో వారు మనకు అనుకూలురేనా,
వారు మనకు కావలసినవి కృప చేస్తారా అనే భావన కలిగిన చోటనే శరణాగతి చేయాలి. ఆనుకూల్యస్య, అనుకూలమైన వారు వీరు నాకు అని సంకల్పించుకోవాలి. అలాగే ప్రాతికూల్యస్య వర్జనం, వారు నాకు తగినవారు, నా క్షేమాన్ని కోరేవారు, నాకు అనుకూలురు, నేను వారికి శరణాగతి చేయాలి అనుకున్నప్పుడు ఇక వారు తప్ప వారికి ప్రతికూలమైన, అంటే వారికి వేరైనటువంటి వేరే మరి ఏదైనా సరే వాటిని వర్జనం అంటే వదిలేయాలి. అంటే ఎవరిని శరణాగతి చేస్తామో వారిని తప్ప ఇంకా మరొక వైపు చూడకూడదు అన్నమాట. ఇది రెండవ లక్షణం. ఆనుకూల్యస్య సంకల్ప అనేది మొదటి లక్షణమైతే, ప్రాతికూల్యస్య వర్జనం, దానికి వ్యతిరేకమైన దాన్ని విడిచిపెట్టడం అంటే రెండవది. అలాగే కాకుండా రక్షిష్యతీతి విశ్వాస, రక్షిష్యతి, నేను ఎవరినైతే శరణాగతి చేస్తున్నానో వారు తప్పకుండా నన్ను రక్షిస్తారు, నన్ను కాపాడుతారు, నా బాధలు తొలగిస్తారు, నాకు కావలసినవి ఫలాలనిస్తారు అనేటువంటి గట్టి నమ్మకం ఉండాలి. దృఢ విశ్వాసం అంటాం. ఇది మూడవది. రక్షిష్యతి ఇది, రక్షిస్తారు అని విశ్వాస, దృఢమైన విశ్వాసం ఉండాలి, నమ్మకం గట్టిది కావాలి. ఇక నాలుగవది ఏమిటి? మనకు వారిని ఆశ్రయించిన, వారికి వ్యతిరేకంగా ఉన్న వాటి దగ్గరికి పోకపోయినా, వీరే నన్ను కాపాడతారని గట్టి నమ్మకం కలిగి ఉన్నా, వారి ముందు నిలుసొని మనము స్వామి నేను నీకు శరణాగతి చేస్తున్నాను, నన్ను ఎలాగైనా సరే కాపాడండి అంటూ ప్రార్థన చేయాలి. అలా చేయకపోతే కూడా మనను రక్షించవలసిన వారు రక్షించరు. కనుక రక్షిష్యతీతి విశ్వాస అనేది ఎట్లాంటిదో అలాగే నన్ను రక్షించమని అడగడం అనేది కూడా ప్రార్థన అనేది ఇది నాలుగవది. ఇక ఇవన్నీ ఉన్నా మన సంగతి వాడి ముందు చెప్పుకోవాలి. ప్రపత్తి చేయడం అంటే మనము చేసే ఏ ప్రయత్నము మన వల్ల కాకపోవడం వల్ల, మనకు మరొక వారు తప్ప మరొకరు గతి లేకపోవడం వల్ల, ఇక వారే మాకు సర్వరక్షకులు అని భావనతో శరణాగతి చేయాలి. కనుక అకించన అనన్య గతి, నాకు మరొక ఉపాయం లేదు, నాకు కావలసింది పొందడం కోసం నాకు వేరే మార్గం లేదు స్వామి. అలాగే నీవు తప్ప నాకు అగతి అన్యగతి నా, మరొక గతి లేదు అన్నట్టుగా మనం ఏం చేయాలి అంటే అక్కడ ఆత్మ సమర్పణ చేయాలి. ఆత్మ సమర్పణ చేస్తే ఆ తర్వాత ఆత్మ నిక్షేపం అంటాం దాన్ని. ఇది ఐదవది. ఆ తర్వాత కార్పణ్య అంటే కృపణత్వము, అంటే స్వామి నేను దీనుణ్ణి, ఎన్నో దోషాలతో ఉన్నవాణ్ణి, నన్ను నిజంగా కూడా మీరు ఉద్ధరించకపోతే బాగుపడేవాడిని కాదు, కనుక నన్ను ఎలాగైనా సరే మీరు ఉద్ధరించండి అంటూ కృపణత్వం అంటే అజ్ఞానము, కృపణత్వం అంటే వికితనం, కృపణత్వం అంటే దీన భావన, ఇవన్నిటినీ ఎవరి ముందైతే మనం చేతులు జోడించి శరణాగతి చేస్తున్నామో అలాంటి వాళ్ళ ముందు మనవి చేసుకోవాలి. ఇలా ఒకరి ముందు శరణాగతి చేస్తున్నామంటే, వారి మీద సకల భారము నుంచి భరన్యాసం చేస్తున్నామంటే, నీవే తప్ప నాకు మరొకటి లేదు అని అంటున్నామంటే, అలా చేసేవాడు ఈ 6 పద్ధతులను అనుసరించాలి. అవి అందువల్ల ఆనుకూల్యస్య సంకల్ప, ప్రాతికూల్యస్య వర్జనం, రక్షిష్యతీతి విశ్వాస, అలాగే రక్షించమని
అలాగా ప్రార్థన చేయడం అనేది మరొకటి 4వది. 5వదేమో ఆత్మ నిక్షేపం అంటే ఆత్మ సమర్పణం. 6వది కార్పణ్యం, నేను కృపను చెప్పుకోవడం. ఈ 6 లక్షణాలు పద్ధతిని అనుసరించినప్పుడు మాత్రమే మనము చేసే శరణాగతి సంపూర్ణంగా జరుగుతోంది. శ్రీరామచంద్రుణ్ణి నాకు నీవే రక్షకుడవని లంకను వదిలేసి వచ్చిన విభీషణుడు ఆయనను శ్రీరామచంద్రుని శరణాగతి చేసినప్పుడు తాను ఈ 6 పద్ధతులను అనుసరించాడట. 6 పద్ధతులు అనుసరించాలి అని పద్ధతి కాకుండా తాను వచ్చిన పద్ధతిలో ఈ 6 లక్షణాలు కనిపించాయి. కనుక మనం శరణాగతి చేస్తున్నప్పుడు ఈ 6 అలాగే ఆటోమేటిక్గా కనిపిస్తాయన్నమాట. కనుక ఆ పద్ధతులు తెలిసి కానీ తెలియక కానీ ఏ పద్ధతి అనుసరించకుండా స్వామి ఆచార్య నేను మీకు శరణాగతి చేశాను, ఎట్లు చేయాలో తెలియదు నాకు అని ఇక్కడ వారు పరవరమునుడు భగవద్ రామానుజుల వారి ముందు చెబుతున్నారట. అయితే ఒక విషయం, ఆ పద్ధతులు అనుసరిస్తూ వాటిని ఆచరిస్తూ నేను శరణాగతి చేయకపోవడానికి కారణం అవి తెలియక కాదు స్వామి, నాకు అవన్నీ తెలుసు. ఆ పద్ధతులు ఏవి నాకు తెలియకుండా ఉండడం కాదు, కానీ వాటిని నేను పాటించడం లేదు. ఎందుకంటే నేను నిజంగా మీ ముందు శరణాగతి చేస్తున్నది మనస్ఫూర్తిగా కాదు స్వామి. నేను చేసే శరణాగతి పేరుకు మాత్రమే. నలుగురు చూచి ఓహో పాపం ఈయన భగవద్ రామానుజుల వారి ఆచార్యుల శ్రీపాదాల మీద శరణాగతి చేస్తున్నాడే అని అందరూ గౌరవించాలని తప్ప నేను మనస్ఫూర్తిగా చేయడం లేదు స్వామి. అందరూ నన్ను చూచి వీరు ఆచార్యులకు శరణాగతి చేసి తరించినాడు అని మెచ్చుకోవాలని మాత్రమే మీ కళ్ళ ముందు నిల్చున్నాను. నేను ఇదిగో మీకు శరణాగతి చేస్తూ మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ పాదభక్తులున్నారే వారందరూ కూడా ఓహో వీరు కూడా నాలాంటి వారేనా అని, మా భగవద్ రామానుజుల వారి సంబంధికులే అని వారందరూ నన్ను గౌరవించి వారితో పాటు తిరిగేట్టుగా చేయడం కోసం మాత్రమే నేను మీ ముందు శరణాగతి చేశాను, కానీ నేను మనస్ఫూర్తిగా చేయలేదు స్వామి అని అంటూ నిజంగా ఇలా చేయడం తప్పేనేమో. ఇది నాకు తెలిసి చేస్తున్న పని. ఎందుకో తెలుసా, ఇలా నేను ఈ లోకల్లో ఉండే సుఖాలున్నాయే ఆ సుఖాలకు అలవాటు పడ్డవాడిని, ఆ సుఖాల కోసమే జీవిస్తున్నవాడిని, దానికోసం ఎన్నెన్నో పనికిరాని పనులు చేస్తున్నవాడిని. కనుక నిజానికి వాటి మీద ఉన్న మనసు నాకు మీ పాదాల మీద లేదు, కానీ చూపరుల కోసం మాత్రం ఈ పని చేస్తున్నాను. కనుక స్వామి నేను తెలిసి కూడా పనికిరాని పనులు చేస్తున్నానే, దుష్ట చేష్టలు, వీటి వల్ల మీకు నిజంగా దుఃఖం కలుగుతుందేమో, ఆ దుఃఖాన్ని నేను కలిగించిన వాడిని అవుతున్నాను. కాబట్టి స్వామి ఇలా లోకాన్నే కాదు మిమ్మల్ని కూడా మోసం చేస్తున్న మూర్ఖుణ్ణి నేను. ఈ మూర్ఖత్వాన్ని మీరు ఎలాగైనా తొలగించాలి, నా బుద్ధిని మార్చాలి అని ప్రార్థిస్తున్నారు ఈ శ్లోకంలో శ్రీమన్ మనవాళ్ళ మహామునుడు భగవద్ రామానుజుల వారిని. అంటే ఇందులో ఈ శ్లోకముతో పాటు ఆ తర్వాత వచ్చే 2 శ్లోకాల్లో కూడా వారు ప్రార్థన చేస్తూ చివరికి ఈ మాట అంటుంటారు, ఎతి రాజా తతోస్మి మూర్ఖః తతః మూర్ఖః అస్మి. తతః అంటే అందువల్ల నేను మూర్ఖుణ్ణి స్వామి. అంటే ఇంతకుముందు శ్లోకంలోనేమో నేను వంచకుణ్ణి అని చెప్పుకున్నారు, పైకి నటిస్తున్నవాణ్ణి అని చెప్పుకున్నారు. ఇక ఈ శ్లోకంలో నేను వంచకుణ్ణి మాత్రమే కాదు, ఆ వంచన తెలిసి చేస్తున్న మూర్ఖుణ్ణి స్వామి
అంటూ తనకుండే మూర్ఖత్వాన్ని కూడా స్వామి ముందు నివేదించుకుంటున్నారు. ఇది ఇక్కడ ఈ మూర్ఖత్వాన్ని అంటే అర్థమేంటి అంటే ఈ మూర్ఖత్వం అంటే మూర్ఛనాత్ మూర్ఖ. మూర్ఛనాత్ అంటే మోహం కలిగి ఉండడం వల్ల. మోహం అంటే ఆత్మ వేరు శరీరం వేరు అనే జ్ఞానం లేకుండా ఈ దేహమే ఈ శరీరమే నేను, ఇదే ఆత్మ, ఈ శరీరమే పోషణకే నేనుండాలి అంటూ దేహమునే ఆత్మ అనుకొని ఈ శరీర పోషణ కోసమే చేయవలసిన కృత్యాలన్నీ చేయవలసిన పనులన్నీ చేస్తూ దానికోసమే భౌతిక దానివల్ల కలిగే సుఖాల కోసమే లోకంలో చేయకూడని పనులు చేస్తూ ఉండే లక్షణాన్ని మోహం అంటాం. ఇలా మోహం కలిగిన వాడు మూర్ఖుడు. అందువల్ల నేను మూర్ఖుణ్ణి స్వామి అంటూ కేవలం సంసార జీవితం మీదనే మోహం పెంచుకొని పరమాత్మ తత్వాన్ని పట్టించుకొని వాడు మూర్ఖుడు కదా. పోనీ ఆ మూర్ఖత్వం చెప్పాలనుకుంటే తెలియనివాడు, సామాన్యంగా తెలియనివాడు అజ్ఞాని, తెలిసినవాడు జ్ఞాని. కానీ అన్నీ తెలిసి వాటికి వ్యతిరేకంగా వాటిని పట్టించుకోకుండా దుర్మార్గంగా ఎవడైతే నడుస్తాడో వాడు మూర్ఖుడు. కనుక నేను అలాంటి మూర్ఖుడిని స్వామి అంటూ ఇక మరి ఇలాంటి మంచి చెడు తెలిసి కూడా మంచివి కాని పనులు చేసేవాడు మూర్ఖుడు అన్నామే, అలాంటి మూర్ఖుణ్ణి నా మనసు మార్చి బాగుపరిచేవాడు నీవు తప్పెవరు స్వామి? మనసును మార్చగలిగేటువంటి శక్తి లోకంలో ఒక గురువుకే ఉన్నది. ఆయన ఉపదేశం ఎంతటి చెడ్డవాడినైనా సరే బాగుపరచగలిగేటువంటి శక్తివంతమైనది. అలాంటి శక్తివంతులు మీరు. కనుక స్వామి మీ ఉపదేశం వల్ల నా మూర్ఖత్వాన్ని పోగొట్టి జగదాచార్యున్న మీరు నన్ను రక్షించాలి అంటూ భగవద్ రామానుజుల వారిని వరవరములు మనందరి పక్షాన ప్రార్థిస్తున్నారు. మనలో ఇలాంటి మూర్ఖులు ఎందరో. ఆ మూర్ఖుల యొక్క లక్షణాన్ని శ్రీమన్ మనవాల మహనుడు తమ మీద పెట్టుకొని వారికి ప్రతినిధిగా ఆచార్యుని ముందు చెబుతున్నారు. లోకంలో ఎందరో శాస్త్రాలు చదువుతారు, విజ్ఞానం పొందుతారు, అన్నీ తెలుసుకొని కూడా తమకు ఉండే సంసారం మీద ఉండే మోహం వల్లనో లేక మరొక విధమైనటువంటి భావన వల్లనో పైకి మాత్రం లోకంలో జ్ఞానిగా ఆచార్యుని మీద అభిమానం ఉన్నవాడిగా 10 మందిలో గౌరవం పొందాలనే దృష్టితో చేయడం జరుగుతోంది. కానీ ఇలాగా మనసులో ఒకటి పైన ఒకటి నటిస్తూ ఉన్న మూర్ఖులు చాలా మంది ఉన్నారు స్వామి. అలాంటి మూర్ఖుల్ని కూడా బాగుపరచవలసినటువంటి బాధ్యత మీది అంటూ ఇందులో ఒక సందేశాన్ని ఇచ్చారు వరవరమునులు. స్వామి భగవద్ రామానుజుల ముందు వేంచేసి ఉండి అదే అంశాన్ని మనకి శ్లోకంలో కొన్ని పదాల్లో వివరించుకుందాం. దుఃఖావకోహం, అహం అంటే నేను తెలిసి చెప్పాను కదా, సంసారంలో పడి ఉండి పైకి మంచివాడిగా కనిపిస్తూ లోన పనికిరాని పనులు చేస్తున్న అహం నేను దుర్మార్గుణ్ణి అని మీ ముందు మాత్రం చెబుతున్నాను స్వామి. లోకల్లో మాత్రం నేను సద్గురువును. ఇలా ఉండడం వల్ల మీకు దుఃఖం కలిగిస్తున్నాను కదా. దుఃఖ ఆవహ అంటే మీకు దుఃఖాన్ని నేను కలగచేస్తున్నాను. మీకు దుఃఖం కలగడం ఏమిటి అంటే మీ స్వభావమే అదే కదనండి. ఎదుటివాడి యొక్క పతనాన్ని చూసి ఎదుటివాడు చెడిపోతుంటే వాడిని
కష్టాన్ని చూచి వాని నష్టాన్ని చూచి సహించలేని మనసు మీది. వాడు మిమ్మల్ని అడిగినా అడగకపోయినా, అయ్యో వీడు ఇలా పడిపోతున్నాడే, వీడు ఇలా పాడైపోతున్నాడే, వీడిని ఎలాగైనా బాగుపరచాలి, వీడు బాగుపడితే బాగుండునే, వీడు ఎందుకు ఇలా అయిపోతున్నాడు అని వాడు పడుతున్న దుఃఖాన్ని చూచి, వాడు చెడిపోతున్న స్థితిని చూచి మనసు కరిగిపోయి దుఃఖం కలిగేటువంటి కృపామాత్ర ప్రసన్న ఆచార్యులు భగవద్ రామానుజులు. అందువల్ల నా ప్రవర్తన చూచి మీకు దుఃఖం కలుగుతున్నది స్వామి, నాకు తెలుసు. ఎందుకంటే మీరు రామానుజులు కదా. రామానుజులు అంటే ఏమిటో తెలుసా? ఈ రామానుజులు అనే మాటకి, ఈ తిరునామానికి మన పూర్వాచార్యులు రకరకాల అర్థాలు తీశారు ఆ స్వామి యొక్క స్వభావాన్ని బట్టి. రామానుజులు అంటే రామ ప్లస్ అనుజ. రామ అంటే శ్రీరామచంద్రునికి, అనుజ అంటే అనుసరించి పుట్టినవాడు అంటే తమ్ముడు అన్నమాట. రామానుజులు అంటే రామచంద్రుడి తమ్ముడు. ఆ రామచంద్రుడి తమ్ముడు రాముడి మీద భక్తి కలవాడు ఎవరు? రామానుజులు అంటే లక్ష్మణుడే. ఆ లక్ష్మణుడే ఈ లోకంలో తాను భగవద్ రామానుజులుగా అవతరించారని వారి దివ్య చరిత్ర చెబుతూ ఉంది. ఆదౌ జగదాధారశేష తదను సుమిత్రానందన వేష. మొట్టమొదట ఆదిశేషుడే శ్రీరామచంద్రుని అవతార కాలంలో పరమాత్మకు సేవ చేయడం కోసం తాను లక్ష్మణుడిగా అవతరించాడని, ఆ స్వామి సర్వేశ్వరుడు ఎప్పుడైతే ఈ లోకంలో మనందరి సేవలు పొందడం కోసం, సులభంగా మనకు అందుబాటులో ఉండడం కోసం శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు తాను విగ్రహ రూపంలో అర్చావతారంలో వేంచేసినాడు. అర్చ అవతారం అంటాం. అంటే మనకి ఈనాడు కోవెలలో వేంచేసి ఉన్నటువంటి పరమాత్మ రూపము అది కూడా అవతారమే. ఇతర రామ కృష్ణ ఆది అవతారాలు ఎలాంటివో ఈనాడు మనకు విగ్రహ రూపంలో కనిపిస్తున్న స్వామి కూడా అవతారమే. దాన్ని అర్చ అంటే మన పూజలు పొందడానికి అందుబాటులో ఉండడం కోసం తనను తాను తక్కువ చేసుకుని తాను అవతరించినటువంటి స్వామి కనుక ఈ విగ్రహ రూపంలో ఉన్న స్వామికి అర్చావతారం అని పేరు. కనుక ఇక్కడ ఆ పరమాత్మ ఎట్లా అర్చావతారమో ఆదిశేషుల వారి యొక్క అవతారం కూడా భగవద్ రామానుజ రూపంలో అర్చావతారమే. కనుక తదుపరి ఋతకాలముసల విశేషగా తదనంతరమ భవద్గురురేశ. బలరాముడి అవతారం తర్వాత మళ్ళీ ఇక్కడ ఆదిశేషుడే లక్ష్మణుడిగా, ఈనాడు ఆ తర్వాత జగద్గురువు రామానుజులుగా అవతరించారని కదా లోకంలో ప్రసిద్ధి. కనుక ఇక్కడ అవతారం ఏదైనా, ఎన్ని అవతారాలు ఎత్తినా సహజమైన స్వభావం ఒకటి ఉంటుంది కదా, అది ఎప్పుడూ మారదు. కనుక స్వామి మీకు ఆనాడు శ్రీరామునికి అనుజుడిగా పుట్టినట్టుగానే రాముడికి తమ్ముడంటే రాముడిలో ఉన్న గుణాలన్నీ కలవాడు అన్నమాట. అలాగే మీరు కూడా ఆ శ్రీరామచంద్రుడు ఉన్న గుణాల్లో ప్రధానంగా పరదుఃఖ దుఃఖిత్వం, ఇతరుల దుఃఖాన్ని చూచి సహించలేకుండా మీరు కూడా ఆ దుఃఖంలో పాలు పంచుకునే అలవాటు కలవారు. రాముడికి ఉందా అంటే రాముడి యొక్క గుణాల్లో వాల్మీకుల వారు చెబుతూ వారు ఏమన్నారంటే, రామచంద్రుడట ఆయన వ్యసనేషు మనుష్యాణం వృషం భవతి దుఃఖితః. వ్యసనేషు మనుష్యాణం వృషం భవతి దుఃఖితః. ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. రామచంద్రుడట అయోధ్యలో ఉన్నంతకాలం ఆ అయోధ్యావాసుల ఇళ్లలోకి వెళ్ళి అందరితో కలిసి తిరిగేవాడట. అలా తిరిగే సందర్భంలో
ఎవరికైనా ఏదైనా ఆపత్తు వస్తే, దుఃఖం వస్తే, వ్యసనం అంటే వాళ్ళకు వచ్చే దుఃఖం, ఆ దుఃఖంలో పాపం వారికన్నా ఎక్కువగా అయ్యో వీరికి దుఃఖం వచ్చిందే అని భృషం భవతి దుఃఖిత, వాళ్ళకన్నా ఎక్కువగా దుఃఖించేవాడట రామచంద్రుడు. సాధారణంగా మనకు దుఃఖం కలిగినప్పుడు మనతో మన దుఃఖాన్ని పంచుకోనట్టుగా ఎవరైనా వచ్చి అయ్యో అంటే మనకు కొంత ఆ దుఃఖ నివృత్తి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే రామచంద్రుడు అయోధ్యలో ఉండే ఎవరికి దుఃఖం కలిగినా అది తన దుఃఖంగా భావించి వాళ్ళకన్నా ఎక్కువగా పరితపించేవాడట. అలాగే ఉత్సవేషు చ సర్వేషు, అందరి ఇళ్లలో ఏదైనా మంచి పని జరుగుతుందనుకోండి, శుభకార్యం జరిగితే వాళ్ళలో ఉండే ఉత్సాహాన్ని, వాళ్ళ ఉండే ఆనందాన్ని తాను కూడా పంచుకొని పితేవ పరితుష్యతి. ఒక తండ్రి తన కొడుకుకు ఏదైనా మంచి జరిగితే, సంతోష ఆనందం కలిగితే దాన్ని చూసి తండ్రి ఎలాగా అంతకన్నా సంతోషిస్తాడో అలాగే రామచంద్రుడు చేసేవాడట. కనుక స్వామి మీరు రామ అనుజులు, ఆ రాముడిలో ఉండే గుణమంతా ఇతరుల దుఃఖాన్ని, ప్రధానంగా ఇతర దుఃఖాన్ని చూసి సహించలేని గుణం ఉందే దాన్ని కృప దయ అంటాం. దయైక సింధు మీరు. కనుక నా స్థితిని చూచి మీకు దుఃఖం కలుగుతోంది, నాలో మార్పు లేదు. కనుక నా ఈ చెడు ప్రవర్తన వల్ల దుఃఖావహోహం, మీకు దుఃఖాన్ని కలగచేస్తున్నాను అని దుఃఖావహోహం అనిశం తవ. తవ అంటే మీకు అనిశం, ఇప్పుడు కాదు ఎప్పుడు ఇదే దుఃఖం అలా కలగజేస్తున్నానే. అలా చేస్తున్నటువంటి నేను ఎందుకు చేస్తున్నా అంటే శబ్దాది భోగనిరత, ఈ శబ్ద రస, శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి ఆ లోకల్లో ఉండేటువంటి ఆకర్షణలు విన్నామే మనం, వాటిలోనే ఎప్పుడు లీనమై తిరుగుతున్నవాడిని నేను. ఈ భౌతికమైన ఆకర్షణలోనే మునుగుతూ ఉన్నవాడిని. వాటి సుఖాల కోసం పుట్టిగా నేను ఏం చేస్తాను, నేను ఏదో పని చేస్తూ ఉంటాను. ఆ పనులేంటివి ఎలాంటివో తెలుసా? దుష్టచేష్ట, దుర్మార్గపు పనులు. ఎటువంటి పనైనా సరే నాకు సుఖం కావాలంటే దానికోసం ఎవరిని లెక్క చేయకుండా, ఏ పద్ధతిని అనుసరించకుండా చేయకూడని పనులు కూడా నేను చేస్తున్నవాడి. కనుక శబ్దాతి భోగనిరత దుష్టచేష్ట, అలాంటి వాణ్ణి ఇక్కడ నీకు శరణాగతి చేశానా? శరణాగతాఖ్య అంటే శరణాగతి చేసినాడు అని, ఆఖ్య అంటే పేరు, శరణాగతి చేసినాడని పేరు వచ్చేట్టుగానే చేస్తున్నాను. ఎందుకొరకు అంటే ఇదిగో తద్భా శిష్ట జనౌఘ మధ్యే తత్పాదభక్త ఇవ, నీ పాదములను ఆశ్రయించినటువంటి మహాపండితులు, మహాత్ములు, పూర్వాచార్యుడైనటువంటి కూరత్తాళ్వారు మొదలగు వారు ఉన్నారే, వాళ్లతో పాటు నాకు సమానమైన గౌరవం కలిగేట్టుగా ఉండడం కోసం వాళ్ళు కూడా అయ్యో మా ఆచార్యులను ఆశ్రయించిన వారే వీరు అని సంతోషపడేట్టుగా, అలాగా వారే కాదు వారి తర్వాత నా కాలంలో ఉన్న వాళ్ళంతా కూడా భగవద్ రామానుజుల వారికి సంబంధీకులని నన్ను గౌరవించేట్టుగా పైన గౌరవం పొందడానికి కోసమే నేను మిథ్యాచరామి, అంత నటనగా చేస్తున్నాను తప్ప మరి ఏమి లేదు స్వామి. అందువల్ల తతోస్మి మూర్ఖ, నేను నిజంగా కూడా మూర్ఖుణ్ణే. అందువల్ల నేను శరణాగతి చేయని వాడు చేసినట్టుగా నటిస్తూ మిమ్మల్ని మోసపుస్తూ మీకు దుఃఖాన్ని కలుగ చేస్తున్న నన్ను మీరు ఎలాగైనా ఉద్ధరించాలి స్వామి అంటూ తమకుండేటువంటి దోషాల్ని, ప్రధానంగా బుద్ధి మౌఢ్యాన్ని స్వామి ముందు, ఆచార్యుని ముందు ప్రకటిస్తూ తమను రక్షించవలసిందిగా, తమ బుద్ధి మార్పించవలసిందిగా వరవరమునుడు భగవద్ రామానుజుల వారిని ప్రార్థించాలి. ఇందులో అంటే శరణాగతి చేసేవాడు తమలో ఉండే ఒక్కొక్క దోషాన్ని ఆచార్యుని ముందు వెలిపుచ్చాలి చెప్పుకున్నాం కనుక, వంచననే కాదు నాలో ఉండే మూర్ఖత్వము ఎలాంటిదో అని చెబుతూ, ఆ మూర్ఖత్వానికి ముఖ్య కారణం తాను ఈ లోకల్లో పరమాత్మ మీద చిత్తం పెట్టకుండా, ఆచార్యుని మీద గౌరవం లేకుండా, తాను సంసార సుఖాల్లో పడి ఉండి కూడా లోకానికి మాత్రం ఎంతో భక్తుడిగా
ఆచార్య నిష్ట గలవాడిగా చేస్తూ ఉండడం అనేది ఈ కారణాలే నా మూర్ఖత్వానికి కారణమంటూ ప్రతి శ్లోకంలో మొదటి మూడు పదాల్లో తనకుండేటువంటి దోషాలు చూపించి అవి తెలిసి కూడా చేస్తున్నవిగా చెప్పి తెలిసి చేయడం మూర్ఖత్వం కనుక ఆ మూర్ఖత్వాన్ని మీరు నన్ను తొలగించి రక్షించాలి అని ప్రార్థిస్తారు ప్రతి శ్లోకంలో. ఇది అలాగే ఇక మరొక శ్లోకంలో అంటే 9వ శ్లోకంలో కూడా తతోస్మి మూర్ఖ అన్నారు. మళ్ళీ యతిరాజ తతోస్మి మూర్ఖ, యతిరాజ తత అందువల్ల మూర్ఖుణ్ణి. అందువల్ల అంటే ఏమిటి? ఇందులో మరొక కారణం చూపిస్తున్నారు. అక్కడనేమో రామానుజుల వారి భక్తులలో తాను అందరికన్నా గొప్పవాడిగా చూపించడం కోసం చూపించిన కారణం ఒకటైతే ఇక్కడ మరొక కారణం చూపిస్తున్నారు ఈ 9వ శ్లోకంలో. ఆ శ్లోకం ఇది: నిత్యం త్వహం పరిభవామి, నిత్యం త్వహం పరిభవామి గురుంచ మంత్రం, నిత్యం త్వహం పరిభవామి గురుంచ మంత్రం తద్దేవతామపి న కించిదహో పిబేమి, ఇత్థం షఠోపి అషఠవత్, ఇత్థం షఠోపి అషఠవత్ భవదీయ సంఘే హృష్టః చరామి యతిరాజ తతోస్మి మూర్ఖ, యతిరాజ తతోస్మి మూర్ఖ నిత్యం త్వహం పరిభవామి గురుంచ మంత్రం తద్దేవతామపి న కించిదహో బిభేమి, ఇత్థం షఠోపి అషఠవత్ భవదీయ సంగే హృష్టః చరామి యతిరాజ తతోస్మి మూర్ఖ. యతిరాజా, ఇదిగో ఆ కారణం వల్ల ఇక్కడ కూడా నేను మూర్ఖుణ్ణేనయ్యా. ఎందుకో తెలుసా? నేను చేస్తున్న పని ఏమిటి చూడండి. యతిరాజా, నేను ఎప్పుడు నా ఆచార్యుడు ఉపదేశించిన మంత్రాన్ని, ఆ మంత్రము ఏ దేవతను గురించి తెలుపుతుందో ఆ దేవతను కూడా అవమానపరుస్తున్నాను స్వామి. నా గురువు చెప్పిన మంత్రాన్ని, ఆ మంత్రముకు అధిదేవత, ఆ మంత్రం ఏ దేవతను గురించి చెప్పిందో ఆ దేవతను ఎప్పుడు నేను అవమానపరుస్తున్నాను. పరిభవామి అంటే నేను అవమానపరుస్తున్నాను. పోనీ ఇంత తప్పు చేసినా ఏదైనా భయపడుతున్నానా కాదా, సిగ్గుపడుతున్నానా అంటే అది లేదు స్వామి. కొంచెం కూడా భయం లేదు, సిగ్గు పొందడం లేదు. అలా పైకి మాత్రం గురువు గారు అని దండం సమర్పిస్తున్నట్టే, మంత్రాన్ని లోకంలో చూసేట్టుగా జపిస్తున్నట్టే, ఆ మంత్రాదేవతను నమస్కరిస్తున్నట్టే నటిస్తున్నాను స్వామి. కానీ నా మనసులో మాత్రము ఇవేవీ లేవు. ఇలా చేయడాన్నే షఠుడు అంటారు. అంటే గూఢ విప్రియకృత్ షఠః అని షఠుడు అనే మాటకి నిర్వచనం ఇది. అక్కడ మూర్ఖుడు అన్నారే, ఇక్కడ షఠుడు అంటున్నారు. గూఢ విప్రియకృత్ షఠః అంటే గూఢ అంటే రహస్యంగా, ఎవరికి తెలియకుండా. విప్రియము అంటే అపకారం, ఇష్టం కాని. ప్రియము అంటే ఇష్టమైంది, విప్రియము అంటే ఇష్టం కానిది, అంటే పనికిరానిది అన్నమాట. అపకారం, అపచారం, అపకారం. కృత్ చేసేవాడు షఠుడు. అంటే పైకి బాగా నటిస్తూ ఎవరికి తెలియకుండా లోపల మాత్రం అన్ని తప్పులు చేస్తూ అన్ని రకాల ఎవరి కోసం మేలు చేయాలో వాళ్ళకి మేలు చేయకుండా తాను లోపల పైకి మేలు చేస్తున్నట్టుగా లోపల మాత్రము కీడు చేసేవాడు, పైకి గౌరవిస్తున్నట్టుగా లోపల మాత్రం అగౌరవపరిచేవాడు, మనసులోనేమో గౌరవం లేదు, భావన లేదు, పైకి మాత్రం నటిస్తున్నవాడు షఠుడు. అదిగో
నేను శఠుణ్ణి స్వామి. ఇలా శఠుణ్ణి అయ్యుండి కూడా ఇత్తం షఠోపి అషఠవత్, పైకి మాత్రం అశఠుడి కానట్టు మంచివాళ్లాగా, భవదీయ సంఘే, మిమ్మల్ని ఆశ్రయించిన మీ భక్తులున్నారే, మీ భక్తులంటే భగవద్ రామానుజుల వారి దాసులైనటువంటి శ్రీ వైష్ణవ సంఘం ఉందే, రామానుజుల వారి తర్వాత ఈనాటికి కూడా రామానుజ దాసులైన వాళ్ళంతా శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని ఆచరిస్తున్న భాగవతోత్తములు ఉన్నారే, వారందరితో కలిసి తిరుగుతూ లోపల మాత్రము అందరినీ అవమానపరుస్తూనే నేను ఇలా ఉన్నాను స్వామి. పోయి వట్టికి తిరగడం కాదు, హృష్టకచరామి, ఎంత సంతోషమో, ఆనందంగా నేను చేస్తున్న పని గొప్పది అనే భావనతోటి ధైర్యంగా ఈ సంఘంలో తిరుగుతున్నాను స్వామి. కనుక నేను చేస్తున్న పని తప్పే అని తెలిసి కూడా ఈ పని చేస్తున్నవాడు మూర్ఖుడు కాకపోతే ఇంకెవరు స్వామి? తతః మూర్ఖోస్మి. అందువల్ల నేను ఆచార్యుణ్ణి, ఆచార్యుడు ఇచ్చిన మంత్రాన్ని, ఆ మంత్రాల్లో ఉన్న దేవతని, వీటిని అన్నిటినీ కూడా మనసులో గౌరవం లేకుండా అవమానపరుస్తూనే పైకి మాత్రము ఎంతో వీటి విషయంలో గౌరవం ఉన్నట్టుగా నటిస్తున్న నన్ను నేను క్షమించాలి స్వామి. ఇది లోకం కోసం మాత్రమే నేను ఇలా చూపిస్తున్నాను తప్ప నా మనసులో ఇంత షఠుని నేను కనుక నన్ను ఈ షఠత్వాన్ని తొలగించి, నా మూర్ఖత్వాన్ని తొలగించి రక్షించండి. ఇదంతా బుద్ధి కారణం కదా, ఆ బుద్ధిని మార్చండి అంటూ ప్రార్థిస్తున్నారు ఈ శ్లోకంలో. అసలు ఇంతకు ముందు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇంతకు ముందు నిత్యం యతీంద్ర తవ దివ్యవ పుస్మృతౌ మే అన్న శ్లోకంలో అక్కడ వాక్ గుణకీర్తనేసౌ, ఆ శ్లోకంలో స్వామి నాకుండే త్రికరణములు అంటే నా మనసు, నా మాట అవన్నీ కూడా మీకోసమే ఉండాలి అని ప్రార్థిస్తూ, నిత్యం యతీంద్ర, నా ధ్యానములో ఎప్పుడు మీ దివ్యమంగళ విగ్రహమే తప్ప మరొకటి ఉండకూడదు అని అక్కడ ప్రార్థించారు వారు. ఆ శ్లోకంలో పరమాత్మను తమకిష్టమైన కోరికలు, ఆచార్యుల వారిని తమ ఇష్టమైన కోరికలు అడిగిన సందర్భంలో అప్పుడు ఒక మాట అన్నారు, వాక్ నాకుండే మాట ఉందే గుణకీర్తనే అసౌ, ఇదిగో ఈ నాలుక మీ యొక్క నామస్మరణలో కానీ మీ యొక్క స్తోత్రం చేయడంలో తప్ప మరొక చోటికి పోకూడదు, అలా చేయండి అన్నారే. అలా ఎందుకన్నారంటే, ఇదిగో ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది, నా నాలుక మీ స్తోత్రము మీ నామస్మరణ చేయకుండా పైకి చేస్తున్నట్టు కనిపించిన లోపలంతా కూడా మిమ్మల్ని అవమానపరుస్తున్నటువంటి మాటలతో మిమ్మల్ని బాధ పెడుతున్నటువంటి స్థితి కలిగి ఉన్నది, కనుక దీన్ని మీరు కాపాడండి అంటూ ఒక మాట చెప్పారు. అలాగే మరొక శ్లోకంలో అష్టాక్షరాఖ్య మనురాజ పదత్రయార్థనిష్టాం, స్వామి నన్ను అష్టాక్షరి అనేటువంటి మంత్రం ఉందే, ఆ అష్టాక్షరి మంత్రములో ఉండేటువంటి 3 పదాలు ఉన్నాయే పదత్రయములో, ఓం నమో నారాయణాయ అనే 3 పదాలలో ఏమర్థముందో ఆ అర్థాన్ని నాకు కృపచేసి ఆ అర్థం చెప్పినట్టుగా నేను నడిచేట్టుగా మీరు చెయ్యండి అని అక్కడ ప్రార్థించారు. కానీ ఇక్కడేం జరుగుతోంది, ఎందుకు ప్రార్థించానంటే అది నాకు లేదు, ఆ మంత్రం చెప్పినట్టుగా నేను నడవడం లేదు. ఆ మంత్రం ఏం చెప్పిందో తెలుసు, ఆచార్యుడే సర్వస్వమని, మనమంతా ఆచార్యునికే సేవకులమని, ఆచార్యుని రక్షణలోనే ఉండాలని, ఆచార్యుడి కైంకర్యమే అన్ని విధాల సంతృప్తి కలగ చేస్తుందని ఈ 3 పదాలు చెప్పిన మాటని నేను ఇక్కడ మనసులో మాత్రం పెట్టుకోకుండా పైకి నటిస్తూ ఉన్నాను స్వామి. కనుక ఇలాగా త్రికరణ సిద్ధిగా ఆచార్యునికి పరతంత్రము కావలసిన విషయంలో, అత్యంత గౌరవం కలిగించిన విషయంలో, ఆచార్యుని సేవ చేయవలసినమే పరమపురుషార్థం అనే విషయంలో నేను పట్టించుకోవడం లేదు. కనుక పట్టించుకోకపోవడం కాక ఈ 3ంటిని నేను అగౌరవపరుస్తున్నాను, పరాహరిస్తున్నాను, గురువును, గురు మంత్రాన్ని, అలాగే ఆ మంత్రంలో ఉండే దేవతను. అంటే ఇక్కడ ఎందుకు అలా చేయాలి, ఎందుకు చేస్తున్నానంటే వాస్తవానికి గురువుని ఎందుకు గౌరవించాలి, దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అనేది శాస్త్రం చెబుతూ ఉన్నది. సకల సృష్టి స్థితి లయములకు మూల కారణం పరమాత్మ శ్రీయపతి శ్రీమన్నారాయణుడు. అందువల్ల సర్వ జగత్తు కూడా
అంటే చరాచర జగత్తు, ఈ జీవులు, ఈ ప్రకృతి, ఈ బ్రహ్మాండం అంతా కూడా ఎవడైతే సృష్టించాడో, ఎవడైతే రక్షిస్తున్నాడో, ఎవడైతే దాన్ని లయం చేసుకునేటువంటి శక్తివంతుడో అలాంటి శ్రీయప్పతి శ్రీమన్నారాయణునికే చెందినది అనేది మనకు తెలుసు. అలా దీనికి అధిపతి అయిన వాడు సర్వేశ్వరుడు శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు. మరి ఆ శ్రీమన్నారాయణ తత్వం దేంట్లో ఇమిడి ఉంది అంటే మంత్రాధీనంతు దైవతం. అంటే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో శ్రీమన్నారాయణ యొక్క దివ్య శక్తి అంతా కూడా అందులో ఇమిడి ఉన్నది. అంటే ఆ మంత్రాన్ని జపిస్తే అందులో దాన్ని తజ్జప తదర్థభావనం అంటే కేవలం నోటితో జపించడమే కాకుండా, అంటే శబ్దాలను మనం పలకడమే కాకుండా ఆ శబ్దముల వల్ల కలిగే అర్థమేది ఉందో దాన్ని తెలుసుకోవడం, జపించడం అన్నమాట. ఈ రకంగా మనము ఆ మంత్రాన్ని మాటిమాటికి ఒక లెక్క ప్రకారం ఏదైనా సరే మనం జపిస్తూ ఉంటే అందులో భగవతత్వము బ్రహ్మాండంగా మనకు సాక్షాత్కరిస్తుంది. అంటే మనము రెండు రకాల వస్తువులని ఘర్షణ చేస్తే, ఒరిపిడి చేస్తే ఆ వస్తువులో నుండి వెలుతురు ఎట్లా వస్తుందో, వేడి ఎట్లా పడుతుందో, అలాగే ఆ మంత్రంలో ఉండేటువంటి బీజ అక్షరాలతో ఏర్పడిన మంత్రం అది. ఆ ఒక్కొక్క అక్షరాన్ని మరొక అక్షరంతో కలిపి మనం ఉచ్చారణ చేస్తూ ఘర్షణ చేస్తూ ఉంటే ఆ రాపిడి వల్ల అందులో ఉండేటువంటి భగవతత్వం, పరమాత్మ యొక్క శక్తి అంతా కూడా పైకొచ్చి మనం నింపేసి మనలో నిండిపోతోంది. కనుక ఆ మంత్ర జపము ఆ అర్థాన్ని అనుసరిస్తున్నప్పుడు ఆ మంత్రాధీనమైనటువంటి దైవశక్తి మనలోకి వచ్చేసి బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతోంది. అందువల్ల ఇక్కడ సర్వేశ్వర పరమాత్మ శ్రీమన్నారాయణ యొక్క దివ్య సాక్షాత్కారం మంత్రం వల్ల కలుగుతోంది. మరి ఆ మంత్రం వివరిస్తారు మనకి అంటే తన్మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ అనతీతి బ్రాహ్మణ. బ్రహ్మ అంటే వేదము, అనతి దాన్ని ఎప్పుడు అధ్యయనం చేస్తాడు. బ్రహ్మ అంటే పరమాత్మ, అనతి ఆ పరమాత్మని ధ్యానం చేస్తాడు. బ్రహ్మ అంటే జ్ఞానము, సకల జ్ఞానం కలవాడు. ఇలాగా బ్రహ్మతత్వాన్ని తెలుసుకుని వేదాన్ని, శాస్త్రాన్ని అర్థం చేసుకుని దాన్ని ధ్యానంలోకి పెట్టుకుని సాక్షాత్కరించుకున్న పరమాత్మతత్వం కలిగిన బ్రాహ్మణ అంటే ఆచార్యుడు అని అర్థం. కనుక అలాంటి ఆచార్యుడికి అధీనమైనటువంటిది మంత్రము. ఆ మంత్రము ఆచార్య ద్వారా వస్తుంది మనకి. కనుక మనం ఎవరిని పట్టుకోవాలి అంటే మనకి బ్రాహ్మణో మమ దేవత, ఆచార్యుడే మనకు సర్వస్వం. ఆచార్యుడిని ఆశ్రయిస్తే, ఆయన కృప కలిగితే మనకు మంత్రం వస్తుంది. ఆ మంత్రం వస్తే ఆ మంత్రం ఎలా ఉచ్చరించాలో తెలిస్తే తద్వారా మనకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. పరమాత్మ మనకు స్వాధీనమవుతాడు. పరమాత్మ మనకు స్వాధీనమవుతే సకల లోకములో ఉండేటువంటి సకల శక్తులన్నీ కూడా మన చేతులకు వచ్చి చేరతాయి. కనుక అష్టాక్షరి మంత్రాన్ని, ఆ మంత్రాన్ని కృప చేసే గురువును, ఆ గురువును మంత్రమునకు అధిదేవతైనటువంటి శ్రీయప్పతి శ్రీమన్నారాయణుని మనము గౌరవించి దాన్ని అనుభవించినప్పుడు మాత్రమే మనలో దివ్య శక్తులు వస్తాయని శాస్త్రం చెబుతోంది. కానీ ఇక్కడ నేనేం చేస్తున్నాను తెలుసా, ఇక్కడ ఆ చెప్పిన అదంతా నాకు కలిగేట్టుగా మీరు కృప చెయ్యాలని అష్టాక్షరాఖ్య మధురాజ అనే శ్లోకంలో ప్రార్థించారు మనవాళ్ళ మహాములు అంతకన్నా ముందు. మరి ఇక ఇప్పుడు ఏమంటున్నారు, అలాంటి శక్తి ఇక్కడ వాటి మీద శక్తి నాకు రాకపోవడానికి కారణం ఏంటంటే నాకు గురువు మీద గౌరవం లేదు, మంత్రం మీద గౌరవం లేదు, ఆ దేవుడి మీద గౌరవం లేదు అంటున్నారు. దాన్నే ఇక్కడ ఏమన్నారు, నిత్యంతు అహం పరిభవామి గురుంచ మంత్రం. గురువును పరిభవామి, నేను అవమానపరుస్తున్నాను. అలాగే మంత్రం పరిభవామి, మంత్రాన్ని అవమానపరుస్తున్నాను. అలాగే తద్దేవతామపి పరవామి, వాడిని కూడా అవమానపరుస్తున్నాను. ఇన్ని చేసి అంటే ఇక్కడ మంత్రాన్ని, గురువుని, అలాగే మంత్ర అధిదేవతను అవమానించడం అంటే ఏం చేయడం అంటే, ఆచార్యుణ్ణి అవమానించడం అంటే ఆచార్యుడు ఉపదేశించినట్లు మనం నడవకపోవడం. ఆయన ఏ మార్గాన్ని చూపించారో, ఏ పద్ధతిని మనం అనుసరించమని, ఏ ఆచారాన్ని మనకు ఉపదేశించారో అలాగా మనము నడవకపోతే ఆచార్యుని మాట తీసేసినట్టుగా, ఆచార్యుని అగౌరవపరిచినట్టే. కనుక ఆచార్యుణ్ణి అవమానించడం అంటే ఆయన ఉపదేశించినట్లు నడవకపోవడం. అలాగే ఆచార్యుని అవమానపరచడం అంటే ఆయన ఉపదేశించిన మంత్రాన్ని మర్చిపోవడం. సమాచారం అవుతున్నాం, మంత్రోపదేశం పొందుతున్నాం,
అయిపోయింది, విడిచిపెడుతున్నాం. అది దానివల్ల ఏమవుతున్నది? అసలు సమాచరణం కాకుండా, ఆచార్యుని ఆశ్రయించకుండా ఈ దోషం వచ్చేది కాదు మనకి. ఆశ్రయించి మరిచిపోవడం అనేది అంటే ఏమిటి? ఆయన మాటను కాదనడం అన్నమాట. అందువల్ల ఇది ఆయనకు అవమానమే. అందువల్ల ఆయన ఉపదేశించిన మంత్రాన్ని మరిచిపోవడం. అలా కాకుండా ఆ మంత్రం తెలిసి కూడా దాన్ని మనం అనుసరిస్తూ దాన్ని ఎప్పటికీ జపిస్తున్నప్పటికీ కూడా ఆ మంత్రాన్ని ఎవరికి పడితే వారికి చెప్పడం కూడా ఆచార్య ద్రోహమే. ఎందుకొరకంటే దానికి గౌరవం ఉన్నవాడు కావాలి, అది పొందాలని తపన కలవాడు కావాలి. అలా కాకుండా ఎవరికి పడితే వారికి అందించామనుకోండి, విలువైన రత్నాన్ని ఆ విలువ తెలియని చిన్న పసిపాప చేతులు పెడితే అది రత్నం కాదు, రాయిలాగా బయట పారేసిన దోషం ఎవడిది? రత్నం యొక్క విలువ తెలిసి మూర్ఖుని చేతిలో పెడితే పెట్టిన వాడిని తప్పు. అందువల్ల ఆచార్యుని మంత్రం యొక్క శక్తి తెలిసిన వాడు దాని మీద గౌరవం లేని వాడికి అందిస్తే అది కూడా ఆచార్య అవమానం అవుతోంది. కనుక ఈ రకమైన అవమానం చేయడమే ఆచార్య అవమానం. కనుక నేను గురువుంచ పరిభవామి, గురువు చేస్తున్నానంటే ఇదిగో ఆయన వాళ్ళ పొందిన ఏ ఉపదేశాన్ని నడవడం లేదు అన్నారు. ఇక రెండవది ఏంటి? మంత్రమునకు అవమానం అంటే ఏమిటి? ఆచార్యులు ఏ మంత్రాన్ని ఉపదేశించారో మంత్రం ఉపదేశించడం అంటే మంత్రంతో పాటు మనకు అర్థాన్ని కూడా చెబుతారు. ఆ చెప్పిన అర్థాన్ని ఉన్నట్టుగా తెలుసుకుని ఇతరులకు చెప్పేటప్పుడు కూడా వారు ఏది చెప్పారో అదే చెప్పకుండా వారు ఒకటి చెప్తే మనకు దోచినవన్నీ కల్పించుకొని లేనిపోనివన్నీ కల్పించి మంత్రమునకు నిజమైన అర్థం కాకుండా తప్పుడు అర్థాలు అపార్థాలు కలగజేసి చెప్పడం మంత్రానికి ద్రోహం చేయడం, అది మంత్రాన్ని అవమానపరచడం. అలాగే మంత్ర దేవత అంటే ఆ మంత్రానికి అధిష్టాన దేవత అంటాం. మంత్రం వల్ల సాక్షాత్కరించే దేవత ఉందే, ఆ దేవత ఎవరో, ఏ మంత్రాన్ని మనం జపిస్తున్నామో ఆ మంత్రాన్ని దేవత మీద భక్తి ఉండాలి, దాన్నే మనం పూజించాలి, అదే మనకు పరమ ప్రాప్యం అనుకోవాలి. అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించినప్పుడు దాన్ని అనుసరించినప్పుడు ఇది నారాయణ మంత్రం. అష్టాక్షరి మంత్రానికి శ్రీమన్నారాయణుడే అతిదేవత, ఆయనే పరతత్వం. కనుక మనకు సర్వవిధ రక్షకుడు శ్రీమన్నారాయణుడు తప్ప మరొక దేవత కాదు అని భావించడం, అలాగే ఆయననే పూజించడం, అలాగే నారాయణ యొక్క కృప కోసమే ధరిస్తూ ఉండడం, ఆ దేవతను గౌరవించడం. అలా కాకుండా మరో దేవతను గౌరవించడమో లేకపోతే వారిని పట్టించుకోకపోవడమో ఇదంతా కూడా అధిదేవతను అవమానపరచడం అన్నమాట. ఈ రకంగా ఈ 3 రకాల అవమానాలు ఆచార్య పరిభవం, మంత్ర పరిభవం, అలాగే దేవతా పరిభవం, ఈ 3 చేయకూడదు మహాపాపాలు అని తెలిసి కూడా నేను ఇవన్నీ చేస్తున్నాను. ఆ చేస్తున్నానంటే ఎట్లాగా? అందుకొరకే నేను శఠుణ్ణి కూడా నరుట్లో అషఠావతులు అంటే నేనేదో గొప్ప పని చేస్తున్న వాళ్ళలాగా మోసకాన్ని కాకుండా చేస్తున్నాను కాబట్టి తతోస్మి మూర్ఖ, నేను మూర్ఖుని గనక అలాంటి మూర్ఖుని నన్ను కాపాడాలి స్వామి అంటూ ఈ 2వ శ్లోకంలో, అంటే మనకి ఈ 9వ శ్లోకంలో చెప్పుకున్నారన్నమాట. ఆ తర్వాత 10వ శ్లోకంకి వచ్చేటప్పటికి హా హంత హంత మనసా క్రియజాచ వాచ యోహం చరామి సతతం త్రివిధాపచారాన్ సోహం తవా అప్రియకరః ప్రియకృద్వదేవ కాలన్నయామి ఇతి రాజ తతోస్మి మూర్ఖః. హా హంత హంత అంటున్నారు ఇక్కడ. హా అయ్యో అని అంటే ఇవన్నీ తెలిసి కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నానే స్వామి అని తాను తనకుండేటువంటి ఆవేదనను ఈ శ్లోకంలో స్వామి ముందు నివేదించుకుంటున్నారు. హా హంత హంత, అయ్యో ఏం చేశాను నేను? మనస క్రియయాచ వాచ, నేను మనస నా క్రియతో అంటే మనస వాచ కర్మణ, నా మనసులో భావనలో నా మాటలో నేను చేసే కార్యాల్లో ఇవన్నీ ఏం చేస్తున్నాను నేను? త్రివిధాపచారాన్, ఇంతకుముందు చెప్పిన 3 అపచారాలు ఉన్నాయే, ఆ 3 రకాల అపచారాల్ని 3 రకాల ఉండేటువంటి తప్పులని నేను చేస్తూనే ఇక్కడ తిరుగుతున్నాను. సతతం చరామి, ఈ లోకంలో తిరుగుతున్నానే. అటువంటి నేను
అంతటి తప్పులు చేసే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, సుహం తవామి అప్రియకురః, నీకు ఈ రకంగా తిరగడం అనేది ఆచార్యుడైన మీకు బాధను కలిగిస్తూ, మీకు ఇష్టం లేని పనిని చేస్తూనే ప్రియకృద్వదేవ, లోకంలో మాత్రం ఆచార్యులంటే ఓహో ఎంత గొప్పవారు, వారు ఎలాంటి వారు అనుకొని వారి మీద ఎంతో భక్తి ఉన్నట్టుగా, గౌరవం ఉన్నట్టుగా నేను నటిస్తూ, యతిరాజా కాలం నయామి, నా కాలాన్ని గడుపుకుంటున్నాను. ఎందుకొరకంటే అది నా జీవన భృతి అయిపోయింది. 10 మందిలో ఇదిగో నేను ఆచార్యుణ్ణి, పరమాత్మకి భక్తుణ్ణి, భగవద్భక్తుణ్ణి, ఆచార్యుని భక్తుణ్ణి అని లోకమంతటికి తెలుసుకుని వాడు నన్ను గౌరవించి నాకేదో మర్యాదలు చేసేట్టుగా చేస్తున్నాను తప్ప వాస్తవానికి మనసుపూర్గా లేదు స్వామి, ఈ త్రివిధాపచారములు చేస్తున్నాను నేనుట. ఏమిటి త్రివిధాపచారములు అంటే ఇంతకుముందు చెప్పినవే కాదు, ఇక్కడ కూడా మరీ చెబుతున్నారు మళ్ళీ. ఏమిటంటే, ఒకటి భగవదపచారం, రెండవది భాగవతపచారం, మూడవది అసహ్యాపచారం. భగవదపచారం అంటే త్రివిధ, అంటే 3 రకములైన అపచారములు అంటే దోషములు, తప్పులు. ఈ 3 రకాల దోషాలు, తప్పులు చేస్తున్నాను. ఏమిటి ఆ 3 రకాల దోషాలు? ఒకటి భగవంతుని విషయంలో చేసేటువంటి తప్పు, రెండవది భగవద్భక్తుల విషయంలో చేసే తప్పు, మూడవది ఆచార్యుని విషయంలో చేసే తప్పు, అసహ్యాపచారం అంటాం దాన్ని. ఇలాగా భగవదపచారం, భాగవతపచారం, అసత్యాపచారం అని 3 రకాల అపచారాలు చేస్తూనే నేనేదో మంచివాళ్ళ తిరుగుతున్నాను స్వామి. ఇక్కడ భగవదపచారం అంటే ఏమిటి అంటే భగవంతుని విషయంలో చేసిన తప్పు అన్నమాట. ఏం చేస్తున్నాం? సకల శాస్త్రాలు, భగవంతుడున్నాడు, ఆయననే సకల సృష్టి స్థితి లయములకు మూలకారకుడు, ఆయననే ఆయన యొక్క స్వరూప రూప గుణ విభూతులు అవన్నీ కూడా శాస్త్రాలు చెబుతున్నాయి అని సప్రమాణంగా పరమాత్మ యొక్క ఉనికిని చెబితే అసలు భగవంతుడే లేడిపో అనేటువంటి నాస్తికవాదం భగవంతుని విషయంలో చేసే అపచారం. అలాగే కాకుండా ఆ భగవంతుడు ఉన్నాడు కానీ ఆ భగవంతుడు ఎవరు అనే అంశం వచ్చేటప్పుడు కూడా శ్రీమన్నారాయణుడే సర్వేశ్వరుడు, ఆయననే పరతత్వం అని తెలుసుకోకపోవడం కూడా అది భగవదపచారమే. అలా కాకుండా వేరే దేవతాంతరులను పూజించడం, అట్లే కాకుండా ఆ స్వామి స్వయంగా ఈ లోకంలో తాను అర్చామూర్తిగా విగ్రహ రూపంలో వస్తే ఆ విగ్రహాన్ని చూచి ఈయన పరమాత్మ అని భావించకుండా ఇదేదో వట్టి మెటీరియల్తో చేసిన బొమ్మ లేక విగ్రహం అనుకొని భావించడం భగవదపచారం. ఇలాగ పరమాత్మను లేడనుకోవడం, ఉన్నా కానీ ఇంకెవరో పరమాత్మ శ్రీమన్నారాయణ తప్ప మరొకడు అనుకోవడం, అలా కాకుండా ఆ స్వామి విగ్రహ రూపంలో ఉంటే ఇది స్వామి యొక్క బొమ్మ అనుకోవడం, ఇలాంటి భావన కలగడం మూర్ఖత్వము. ఇవి ఇలా అనుకున్నవాడు పరమాత్మ విషయంలో అపచారం చేస్తున్నాడు అన్నమాట. అట్లాగే భాగవత అపచారం అంటే భగవద్భక్తుల విషయంలో తప్పు చేయడం, అంటే భగవంతునికి ప్రియతములైనటువంటి భాగవతోత్తములను వారిని భగవంతుని రూపంలో పూజించాలి. ఇదిగో వీరంతా కూడా ఇంగే తిరియవే అని ఇలా లోకంలో తిరుగుతున్న పరమాత్మ స్వరూపులు అని భావించాలి. అలా కాకుండా వారిని మాటలతో నిందించడం, చేతులతో అంటే చేసే పనులతో అగౌరవపరచడం, ఇదంతా కూడా భాగవత అపచారం. ఇక అసహ్యాపచారం అంటే భగవంతునికి భాగవతోత్తములకి కూడా అత్యంతమైనటువంటి ప్రియుడైనటువంటి ఆచార్యుని పట్ల చేసేటువంటి అగౌరవం, ఆచార్యుడు నిందించడం, అలాగే ఆచార్యుడు మనలో తిరుగుతున్నాడు కనుక ఈయన సామాన్యమైన మనలాంటి వాడే అనుకోవడం, ఇవన్నీ భావనలు ఆచార్యుడి విషయంలో చేసేటువంటి అపచారాలు. స్వామి, నేను ఈ 3 రకాల అపచారాలు చేస్తూ నేను త్రివిధాపచారాన్ సోహం, అలాంటి చేస్తున్న నేను తవ అప్రియకరః ప్రియకృత్వదేవా, నీకు కష్టాన్ని కలిగిస్తూ నీకు పనికిరాని పని చేస్తూనే నీకేదో మేలు చేస్తున్న వాళ్ళలాగా కాలం గడుపుతున్నాను స్వామి. అందువల్ల నేను మూర్ఖుణ్ణి అంటూ తతోస్మి మూర్ఖ, నేను అందువల్ల మూర్ఖుణ్ణి అంటూ తమకుండేటువంటి మూర్ఖత్వాన్ని చెబుతూ, ఈ మూర్ఖత్వం దీనివల్ల కలుగుతుంది అంటే ఇదివరకే చెప్పారే, మత్పాపమేవహి, నేను జన్మజన్మాలలో చేసుకున్నటువంటి పాపము కారణంగానే ఇలాంటి బుద్ధి నాకు కలుగుతూ ఉన్నది. ఈ బుద్ధిని మార్చగలిగేటువంటి శక్తి స్వామి మీకు తప్ప మరొకరు లేదు అంటూ ఆ మూర్ఖత్వాన్ని తొలగించండి అంటూ వారు ఇందులో కూడా ప్రార్థించారు. ఇలాగ 3 శ్లోకాల్లో తతోస్మి మూర్ఖ అంటూ వారు చెప్పుకున్నారు. ఆ మూర్ఖత్వాన్ని
వారిని నివేదిస్తూ అనుతాపము చెందినట్టుగా కూడా కనిపిస్తూ ఉన్నారు. అలాంటి స్వామి ఈ మూర్ఖత్వాన్ని నన్ను పోగొట్టుని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి ముఖ్య అంశం అన్నమాట. అందువల్ల హాహంత హంత మనస క్రియయాచ వాచా యో అహం చరామి సతతం త్రివిధాపచారన్ సోహం తవ అప్రియకర ప్రియకృద్వదేవ కాలన్నయామి యతిరాజా తతోస్మి మూర్ఖ అనంటూ ఈ 3 శ్లోకాల్లో కూడా మూర్ఖత్వాన్ని, తాము చేసిన మూర్ఖత్వాన్ని, తమకున్న దోషాల్ని ఆచార్యుని ముందు వినిపించుకుంటున్నారు. అలాగా వినిపించుకోవడం అనేది శరణాగతి చేసిన వాడి యొక్క లక్షణం కనుక, ఇందువల్ల శరణాగతి లక్షణాల్లో ఆత్మ నిక్షేప కారుణ్యే అని మేము చెప్పుకున్నాం కదా. 5వది 6వది అంటే 6 లోపల ఆత్మ నిక్షేపము, తనను తాను స్వామికి సమర్పించుకుని కారుణ్యే తనకు మీద కరుణ కలిగేట్టుగా ఏది ప్రార్థించడమో అది ఈ శ్లోకాల్లో కనిపించిందన్నమాట. ఇలాగా వరవరములు సామాన్యంగా లోకల్లో పరమాత్మని పేరట భక్తులుగా నటిస్తూ, ఆచార్యుని మీద భక్తి ఉన్న వాళ్ళుగా నటిస్తూ, వాళ్ళు చేస్తున్న వంచన, వాళ్ళు చేస్తున్న మూర్ఖత్వము ఇవన్నీ ఎత్తి చూపుతూ, స్వామి ఇవి ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటినీ లెక్క చేయకుండా ఆచార్య వాళ్ళందరినీ నీవు ఉద్ధరించే ప్రయత్నం చేయమని మనందరి పక్షాన ప్రార్థించారు వరవరమునుడు ఈ 3 శ్లోకాల్లో. ఓం తత్సత్. జయ శ్రీమన్నారాయణ.